ఇక్కడ 25, 75 థిక్నెస్ అని ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. 25, 75 ఫస్ట్ 25 థిక్నెస్ సార్. ఓకే, థిక్నెస్ పరంగా ఇది రేడియస్ కదా, రేడియస్లో చూసుకోవాలి. పాస్ कर देते का ग्रेस 80%. 80 అని ఏం లేదు, మనకి ఇక్కడ మ్యాక్సిమం పిక్ మాత్రమే తీసుకోవాలి. ఈ కర్వేచర్కి మ్యాక్సిమం పిక్ తీసుకుంటే మ్యాక్సిమం పిక్ యాక్చువల్గా బీమ్ పాత్ 100 రావాలి. 100 రేడియస్ 100 కదా సార్. అప్పుడు మనం 0 ఉంది కదా సార్, 0ని అడ్జస్ట్మెంట్ చేస్తాను. మ్యాక్సిమం పిక్ పట్టుకొని అక్కడ 0ని మనకు ఏదైతే 100 ఉంటుందో 100 రేడియస్కి తెచ్చుకోవాలి. ఇప్పుడు 85 ఉంది నా ఇప్పుడు మనం 100 చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 0 చేంజ్ చేస్తున్నాను కదా, ఇక్కడ 100 రావాలి. ఇటు వస్తుంది బీమ్ పాస్ సార్ మనం చూసుకోవాలి. పైన వస్తుంది కదా 110, 108 స్కిప్ డిస్టెన్స్. స్కిప్ డిస్టెన్స్. యాక్చువల్గా యాంగిల్ ప్రోబ్లో ఈ క్యాలిబ్రేషన్ చేసేటప్పుడు రీడింగ్స్ రాంగ్ వస్తాయి, ఎగ్జాక్ట్లీ రీడింగ్స్ రావు. అందు గురించి మనం ఇక్కడ బీమ్ పాస్ మాత్రం చూసుకుంటాం. ఓకే, ఇది ఇప్పుడు ఎంటర్ చేయాలా? ఇది ఇప్పుడు ఇక్కడ మనకి 100 వచ్చింది కదా సార్, ఇక్కడ ఇండెక్స్ పాయింట్ చూసుకోవాలి. मोबाइल मेरा बस है वो नहीं। तो इधर आ रहा है इंडेक्स पॉइंट आपका 27. 27 వస్తుందా? సో ఇండెక్స్ పాయింట్ ఇది ఎక్కడ 27 ఎక్కడ ఎంటర్ చేయాలి? 27 ఏం ఎంటర్ లేదు. అంటే మనం మళ్ళీ జాబ్ దగ్గరకు వచ్చినప్పుడు డిఎస్సి డ్రా చేసుకునేటప్పుడు 27 మిషన్లో మెన్షన్ చేసుకుంటాం. మెజర్ ఇక్కడ నుంచి మెజర్ చేసుకుంటాం. ఇది మన డెప్త్. మళ్ళీ 25, 50, 100, 100 మళ్ళీ రిటర్న్ 100, 225, 225 సెకండ్ పది. ఇది పెద్ద బ్లాక్ కదా సార్. రివర్స్లో తిప్పినామనుకోండి 25, 100, 150, 175. ఇప్పుడు 223 వస్తుంది కదా, 224. రివర్స్లో పెట్టండి. రివర్స్ 225, 25, 50, 100, 150 ప్లస్ 250. 25 ఇక్కడ నుంచి 100 మళ్ళీ 100, 225, 225. ఇక్కడ 225 తర్వాత ఎక్కడ చూస్తున్నారు? ఇక్కడ కూడా సేమ్ 27 లేదా